రోజుకు 12 గంటలు కష్టపడి చదివినా ఆశించిన ఫలితాలు రావట్లేదా అన్న ఆవేదన చాలామంది అభ్యర్థులలో తరచుగా కనిపిస్తుంటుంది. కానీ నిజానికి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 లాంటి కఠినమైన పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించడానికి కేవలం హార్డ్వర్క్ మాత్రమే సరిపోదు. దానికి స్మార్ట్ వర్క్ కూడా ఖచ్చితంగా తోడవ్వాలి. అసలా స్మార్ట్ వర్క్ ఎలా చేయాలో ఈనాటి ఎక్స్ప్లెయినర్లో మనం డీకోడ్ చేద్దాం. ఇవాల్టి ఈ సెషన్లో మనం ప్రధానంగా 5 అంశాలను చర్చించబోతున్నాం. ముందుగా స్మార్ట్ వర్క్ అంటే ఏమిటి, ఆ తర్వాత సిలబస్ మరియు గత ప్రశ్నల విశ్లేషణ ఎలా చేయాలి, స్మార్ట్ టైం టేబుల్ ఎలా వేసుకోవాలి, రివిజన్ మరియు ప్రాక్టీస్ పద్ధతులేంటి, అలాగే చివరిగా విజయానికి దూరంగా నెట్టేసే సాధారణ పొరపాట్లు. ఇలా ఒక పక్కా బ్లూ ప్రింట్ను మనమిప్పుడు చూడబోతున్నాం. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి అంశంలోకి వెళ్ళిపోదాం. ప్రణాళిక లేకుండా చదవడం మానేసి ఒక పక్కా స్ట్రాటజీతో ముందుకెళ్లడం. అసలు ఈ స్మార్ట్ వర్క్ అంటే ఏంటో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మార్కెట్లో దొరికే పుస్తకాలన్నీ ముందు వేసుకుని ఇష్టమొచ్చినట్టు చదివేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు. అది కేవలం సమయాన్ని వృధా చేస్తుంది అంతే. కాని టార్గెటెడ్ ప్రిపరేషన్ అంటే సరైనది సరైన సమయంలో ఎగ్జామ్ ప్యాటర్న్కు తగ్గట్టుగా చదవడం ఎప్పుడూ బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. అసలు సిసలైన స్మార్ట్ వర్క్ అంటే అక్షరాలా ఇదే. సరే, మరి ఈ స్మార్ట్ వర్క్ చెయ్యాలంటే ఒక మాస్టర్ ప్లాన్ ఉండాలి కదా. అదే మన రెండో విభాగం, సిలబస్ మరియు మునుపటి ప్రశ్నల విశ్లేషణ. ఇది ప్రిపరేషన్కు ఒక బలమైన పునాది లాంటిది. ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, మొదటి స్టెప్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ను అణువణువు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత స్టెప్ 2లో గత సంవత్సరాల ప్రశ్నపత్రాలను అంటే పీవైక్యూఎస్లను చాలా డీప్గా ఎనలైజ్ చేయాలి. దీనివల్ల మూడవ స్టెప్ పైన రిపీట్ అయ్యే హై వెయిటేజ్ టాపిక్స్ ఏంటో మనకు ఇట్టే అర్థమైపోతాయి. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, పాలిటీ, ఎకానమీ మరియు హిస్టరీ లాంటి సబ్జెక్ట్స్ మీద ముందుగా ఫోకస్ చేయడం. వీటిలో హై వెయిటేజ్ ఉండే ఏరియాస్ ఏంటో గుర్తించి వాటిని పూర్తి చేయడం వల్ల స్కోర్ అమాంతం పెరిగే అవకాశముంటుంది. దీన్నే మనం హై యీల్డ్ స్ట్రాటజీ అంటాం. రైట్, టాపిక్స్ అయితే డిసైడ్ అయిపోయాయి. మరి రోజును ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇక్కడే మన మూడవ అంశం, స్మార్ట్ టైం టేబుల్ ప్లానింగ్ ఎంటర్ అవుతుంది. రోజంతా బుక్స్ పట్టుకొని కూర్చోవడం కాదు, ఒక రోజును ఎలా స్ట్రక్చర్ చేసుకోవాలో చూద్దాం. టాపర్స్ ఫాలో అయ్యే ఒక ఐడియల్ డేని తీసుకుంటే రోజుకు 6 నుంచి 8 గంటల పాలిష్డ్ స్టడీ సరిపోతుంది. ఉదయం పూట మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి అప్పుడు థియరీ చదవాలి. మధ్యాహ్నం నిద్రొచ్చే సమయం కాబట్టి ప్రాక్టీస్ క్వశ్చన్స్ సాల్వ్ చెయ్యాలి. ఇక రాత్రి పడుకునే ముందు ఎంతో కీలకమైన రివిజన్కు కేటాయించాలి. ఇది నిజంగా ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అని చెప్పొచ్చు. మరి చదివేటప్పుడు ఫోకస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడే ఈ అద్భుతమైన 50-10 రూల్ పనిచేస్తుంది. అంటే ఖచ్చితంగా 50 నిమిషాలు ఫుల్ కాన్సంట్రేషన్తో చదివి ఆ తర్వాత బ్రెయిన్కి రెస్ట్ ఇవ్వడానికి 10 నిమిషాల బ్రేక్ తీసుకోవాలి. ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే చదివిన ప్రతిదీ మెదడులోకి సూటిగా వెళ్ళిపోతుంది. ఇక 4వ విభాగం విషయానికి వస్తే, రివిజన్ మరియు ప్రాక్టీస్ మెథడ్స్. ఎంత చదివామన్నది కాదు, చదివింది ఎంత గుర్తుంది అన్నదే ఇక్కడ అసలైన పాయింట్. నాలెడ్జ్ను ఎలా రీటైన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చదివింది మర్చిపోకుండా ఉండటానికి ఒక అల్టిమేట్ మాస్టర్ ప్లాన్ ఉంది. అదే ఈ 1-7-30 డేస్ రూల్. అంటే చదివిన ఒకరోజు తర్వాత ఫస్ట్ రివిజన్, వారం తర్వాత సెకండ్ రివిజన్, కరెక్ట్గా నెల రోజులకు థర్డ్ రివిజన్ చేయాలి. ఇలాగనక చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ అంతా లాంగ్ టర్మ్ మెమరీలో స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోతుంది. దీంతోపాటు కొన్ని డైలీ అండ్ వీక్లీ టాస్క్స్ ఖచ్చితంగా చెయ్యాలి. సొంతంగా షార్ట్ నోట్స్, మైండ్ మ్యాప్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇవి ఎగ్జామ్ ముందు లాస్ట్ మినిట్ రివిజన్కి సూపర్ యూస్ఫుల్ అవుతాయి. అలాగే రోజూ కనీసం 25 నుంచి 50 ఎంసీక్యూస్లు సాల్వ్ చెయ్యాలి. ప్రతి వారం ఒక మాక్ టెస్ట్ పక్కాగా రాయాలి. ఇవి అస్సలు మిస్ అవ్వకూడని స్టెప్స్. ఇక్కడొక అద్భుతమైన సీక్రెట్ ఉంది. అదే మిస్టేక్స్ నోట్బుక్. ఎస్, మనం చేసిన తప్పుల్ని రాసిపెట్టుకోవడానికి ఒక స్పెషల్ నోట్బుక్ మెయింటైన్ చేయాలి. ఆ తప్పులే మనకు నిజమైన గురువులు. మనం ఎక్కడ వీక్గా ఉన్నామో, ఎక్కడ పొరపాట్లు చేస్తున్నామో ఇది మనకు కళ్లకు కట్టినట్టు చూపుతుంది. నిజానికి ఇదొక గేమ్ చేంజర్. ఇక మన చివరి మరియు 5వ విభాగానికి వచ్చేద్దాం. కామన్ మిస్టేక్స్ అంటే అభ్యర్థులను విజయానికి దూరం చేసే పొరపాట్లు.
మనం ఏం చెయ్యాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, ఏం చెయ్యకూడదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. చాలామంది చేసే పెద్ద మిస్టేక్స్ ఇవే. దొరికిన ప్రతి బుక్ చదివేయడం, దేనిమీద పట్టు లేకపోవడం, అలాగే రివిజన్ సెషన్స్ను వాయిదా వేయడం లేదా పూర్తిగా స్కిప్ చేయడం. ఇక అత్యంత ప్రమాదకరమైనది మాక్ టెస్ట్లను నిర్లక్ష్యం చేయడం. ఈ 3 తప్పులకు ఎంత దూరంగా ఉంటే సక్సెస్కు అంత దగ్గరవుతాం. సో ఫైనల్గా మనకు అర్థమయ్యే అల్టిమేట్ ఫార్ములా ఒక్కటే. చదివే సోర్సెస్ను చాలా లిమిటెడ్గా ఉంచుకోవాలి, కానీ ఆ లిమిటెడ్ సోర్సెస్ను మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేయాలి. ఈ చిన్న సమీకరణం సరిగ్గా ఫాలో అయితే టాప్ ర్యాంక్ సొంతమవ్వడం ఖాయం. దీన్నంతటినీ ఒక్క ముక్కలో చెప్పాలంటే సక్సెస్ అంటే హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ని కంబైన్ చేయడం, దాన్ని ఏమాత్రం గ్యాప్ లేకుండా నిలకడగా ఫాలో అవ్వడం. కన్సిస్టెన్సీ లేకపోతే ఏ వ్యూహమూ పనిచేయదు అనేది పచ్చి నిజం. ఇక చివరగా ఒక చిన్న ప్రశ్నతో ఈ సెషన్ను ముగిద్దాం. ప్రిపరేషన్ టైంలో గంటల తరబడి ఎక్కువ చదువుతున్నామా, లేక ఎగ్జామ్కి ఏది సరైనదో ఆ టార్గెటెడ్ అంశాలు చదువుతున్నామా? అసలైన స్మార్ట్ వర్క్ అంటే ఎక్కువ చదవడం కాదు, సరైనది చదవడం. ఈ ఒక లాజిక్ను అర్థం చేసుకుంటే లక్ష్యాన్ని చేరుకోవడం చాలా సులభం. మరి ఆ స్మార్ట్ వర్క్ దిశగా ఇప్పుడే అడుగులు వేద్దామా?